వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పాదయాత్ర ఇది పొలిటికల్ ట్రెండ్ గా మారిందన్న ప్రచారం నడుస్తోంది. నాటి వైఎస్ఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు అందరూ పాదయాత్రలపైనే నమ్మకం పెట్టుకుని అధికార పీఠం ఎక్కారన్నది టాక్. నాడు వైఎస్ఆర్ మొదలుపెట్టిన పాదయాత్రలను ఆ తర్వాత చంద్రబాబు కూడా ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఆ తర్వాత విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చారు. అటు తర్వాత జగన్ కూడా పాదయాత్రని నమ్ముకున్నారు. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు గ్రామాల్లో అడుగులు వేస్తూ సీఎం కుర్చీని కైవసం చేసుకున్నారు. అధికారం పోయిన చంద్రబాబుతో పాటు లోకేష్ మరోసారి పాదయాత్రతోనే జనంలోకి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనం వాళ్లకి పట్టం కట్టారు. ఇప్పటికే 2 ఏళ్లు అయిపోయింది. ఇక ఎన్నికలకు మిగిలింది 2 ఏళ్లే కావటంతో మళ్లీ అటువైపు ఫోకస్ పెట్టారు జగన్. జగన్ 2029 ఎన్నికలే లక్ష్యంగా ఏడాదిన్నర తర్వాత మరో ఏడాదిన్నర పాటు ప్రజల మధ్య ఉండి పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా 150 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి కార్యకర్తను ప్రత్యక్షంగా కలుస్తారంటున్నారు పార్టీ నేతలు. పార్టీని మళ్లీ బలంగా నిలబెట్టడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అంటున్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ కార్యకర్తలకు దూరమయ్యారన్న విషయాన్ని గుర్తించారు. రాబోయే కాలాన్ని జగన్ 2.0గా పేర్కొంటూ ఇది పూర్తిగా కార్యకర్తలపై ఆధారపడి ఉంటుందని జగన్ క్యాడర్కు హామీ కూడా ఇస్తున్నారు. ఇకపై గ్రామ స్థాయి నుంచే కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు బాధ్యతలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి ద్వారా ప్రజలకు మరింత చేరువ కావచ్చన్న జగన్ అభిప్రాయం అన్నట్టుగా తెలుస్తోంది. అయితే అప్పుడే జగన్ పాదయాత్రపై సెటైర్లు మొదలయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. మొదటి సెటైర్స్ కూడా జగన్ సిస్టర్ ఏపీపీసీసీ చీఫ్ షర్మిల నుంచే వచ్చింది. గతంలో ఇచ్చిన హామీలని అధికారంలో ఉండి నెరవేర్చని వ్యక్తి మళ్లీ అధికారంలోకి వస్తారని ఎలా కలలు కంటున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు షర్మిల. మద్యపాన నిషేధం చేస్తారన్న జగన్ కల్తీ మద్యంతో ఏరులై పారించారంటూ ఎదురుదాడి చేశారు. కల్తీ మద్యం తీసుకొచ్చేందుకు మాఫియానే సృష్టించారన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఒక్క హామీ కూడా నెరవేర్చని వ్యక్తి ఇప్పుడు ఎలా ప్రజల ముందుకు వెళ్తారంటూ ప్రశ్నిస్తున్నారు షర్మిల. ఋషికొండను బోడిగుండు చేసిన జగన్ మళ్లీ పాదయాత్ర అంటూ మోసం చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా. అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? అధికారంలో ఉన్నప్పుడు జగన్ జనంలో తిరిగారా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకైనా అందుబాటులో ఉన్నారా? ఎన్నికల ముందు తప్పితే ఎప్పుడైనా కనిపించారా? ఏడాదిన్నర తరువాత చేసే పాదయాత్రపై ఎందుకు ఉరుకులాట? పాదయాత్రపై కూడా ప్రచారం చేసుకుంటున్నారా? ఎవరిని టార్గెట్ గా చేసుకుని పాదయాత్ర చేస్తున్నారు? కేంద్రానికి వ్యతిరేకంగా యాత్ర చేస్తారా? పాదయాత్ర చేస్తేనే వర్కౌట్ అవుతుందా? పాదయాత్ర వల్ల కలిగే లాభాలు ఎలా ఉంటాయి? షర్మిల ఏ ఉద్దేశంతో విమర్శలు చేశారు? మరి ఈ అంశాలపై మరింత విశ్లేషణను మా కొలీగ్ బిందు కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సుధార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి కూడా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన ఇటీవల పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశాల్లో కూడా చాలా వరకు రాష్ట్ర సంస్థలు బలహీనపడ్డాయి, ఏ వర్గానికి కూడా ఇక్కడ ప్రయోజనకరంగా కూడా కూటమి ప్రభుత్వం వల్ల లేదంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. అలాగే అంటే పార్టీలో ఇంకా మార్పులు, ఇన్ఛార్జీల నియామకాలు బూత్ స్థాయి నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా బలోపేతం చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క అడుగు చాలా వ్యూహంగా కూడా వేసినట్టుగా తెలుస్తోంది. సో మరొక ఏడాది తర్వాత కూడా పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. మరొక ఏడాది నుంచి కూడా అంటే జనాలతో పాటు మమేకమవుతూ ఒక ఏడాది తర్వాత నుంచి కూడా పాదయాత్రతో
పాదయాత్ర కంటిన్యూ చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ఇప్పటి నుంచి కూడా ఒక బూస్టప్ ని, ఒక మోరల్ సపోర్ట్ ని ఇవ్వటం జరుగుతుంది. సో ఏంటి అంటే ఒక్కసారి పాదయాత్ర గురించి మనం మాట్లాడితే నిజంగా పాదయాత్ర చేసిన నాయకులందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయ్యారని, డెఫినెట్ గా కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం హిస్టరీ చూస్తే గతంలో అంటే ప్రధానంగా 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుడు అధికారంలోకి తీసుకొచ్చారు. సో 2019లో అలాగే వైఎస్ఆర్సీపీ 151 సీట్ల మెజారిటీతో కూడా కైవసం చేసుకుంది. ఎందుకంటే డెఫినెట్ గా కూడా 6,048 కిలోమీటర్ల పాదయాత్రతో జగన్మోహన్ రెడ్డి అప్పుడు పాదయాత్ర చేశారు. అదే ఆయనకు అధికారాన్ని తీసుకొచ్చి 151 సీట్లను కైవసం చేసుకుంది. అలాగే మనం టీడీపీ ప్రభుత్వం సంబంధించి కూడా అబ్జర్వ్ చేస్తే ఒకసారి అంటే 2012, 2014లో మహానాడు పేరుతో చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా కూడా పాదయాత్ర చేశారు. 2,800 కిలోమీటర్ల వరకు కూడా ఆయన పాదయాత్ర చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని కూడా అధికారంలోకి తీసుకొచ్చింది. సో మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందా అంటే డెఫినెట్ గా కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం గా కూడా మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నారు. సో ఇప్పుడు ప్రజలు ఏ విధంగా కూడా ఆయన స్వీకరిస్తారు. సో చాలా వరకు కూడా అప్పుడు సిచ్యువేషన్స్ ఇప్పుడు చాలా వరకు మారాయని చెప్పుకోవచ్చు. బట్ పాదయాత్ర అనేది డెఫినెట్ గా పాదయాత్ర వల్ల కలిగే లాభాలు చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే పాదయాత్ర వల్ల ప్రజలతో ప్రతిరోజు కూడా ఒక కనెక్టివిటీ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో ఎప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒక బూస్టింగ్ ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. పాదయాత్రలో వాళ్ళ సమస్యలన్నీ కూడా వినొచ్చు. సో ప్రతిరోజు కూడా అధికార పార్టీ గురించి ప్రశ్నించే విధంగా కూడా ఉంటుంది. అధికార పార్టీకి ఇది ఒక మైనస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక సమస్యపై లేవనైతే అంశంగా కూడా ఉంటుంది. ఒక రకమైన ప్రభుత్వంపై కూడా ఒక ఒత్తిడిగా కూడా అనుకోవచ్చు. సో చూడాలి. అప్పుడు అంటే 2019 ముందు అయితే చాలా వరకు ఆయన అప్పుడు చాలా వరకు సింపతి ఉండింది ఆయన మీద. కొత్త ఆశలు హామీలపై చాలా వరకు చెప్పారు. సో అవన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి. బట్ 2029 ఎన్నికల సమయం ఇంకా చాలా ఉంది. బట్ ఇప్పటి నుంచి ఎందుకు ఆయన పాదయాత్రకు సంబంధించి కూడా ఈ అనౌన్స్ చేశారనేది కూడా చాలా వరకు ఉంది. బట్ ఇప్పటి నుంచి ఆయన సొంత చెల్లి వైఎస్ షర్మిల కూడా పాదయాత్రకు సంబంధించి కొన్ని విమర్శలు కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ఆయనకి నెగిటివ్ అవుతాయా, లేకపోతే ఇవన్నీ ప్రతిపక్షాన్ని అదే టీడీపీ వాటి కూడా ఇవన్నీ కూడా విమర్శలు ఎట్లా తీసుకుంటుంది? సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధుసూదన రెడ్డి గారు వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. సో ఎట్లా చూస్తారు పాదయాత్ర 2029లో జగన్ మళ్ళీ అదే మ్యాజిక్ ను చేస్తారు అనుకోవచ్చా? చూసాం, గత అనుభవాలు చూసాం. ప్రతి పార్టీ కూడా అంటే గతంలో టీడీపీ చేసింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు 2003లో. అదే ఆయనకి కాంగ్రెస్ కి అప్పుడు భారీ విజయాన్ని తీసుకువచ్చింది. సో అప్పుడు ప్రజలపై కూడా వ్యతిరేకత ఉంది. మన రీసెంట్ గా 2017లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఏదైతే కైవసం చేసుకున్నా అప్పుడు చాలా వరకు టీడీపీ గవర్నమెంట్ పైన చాలా వ్యతిరేకత ఉంది ఇవన్నీ. కానీ ఇప్పుడు ఆ సింపతి అనేది మనకి వస్తుంది అంటారా? ఎట్లా ఉండవచ్చు? ఇప్పటి నుంచే ఎందుకు, ఇంకా చాలా సమయం ఉంది ఎలక్షన్స్ టైంకి, బట్ ఇప్పటి నుంచే ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు? మేడం, ముందుగా మీకు ఐ న్యూస్ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి నా నమస్సుమాంజలి. ఇప్పుడు పాదయాత్ర అనేటువంటిది ఒక నాయకుడికి ప్రజల్లో ఉండడానికి ఒక ఆయుధం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు, లేకుంటే రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్ అనేటువంటి పక్కన పెడితే ఎవరైనా సరే ఒక ప్రజానాయకుడు ప్రజల యొక్క గొంతుని వినాలంటే పాదయాత్ర అనేది ఒక వేదిక. ఆ వేదికలో ఎవరైనా సరే నాయకుడు ముందుకు పోయి ప్రజా సమస్యలని ముందుకు పరిష్కరించుకోగలిగితే ప్రజా జీవితంలో అతనికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా రాజకీయ జీవితంలో కూడా అతనికి మంచి పేరు వస్తుంది. మంచి ఒక విధమైనటువంటి మంచి దుఃఖోణంలో ముందుకు పోయేటువంటి అవకాశం ఏ నాయకుడికైనా ఉంటుంది. ఆ క్రమంలో మీరు బాగా గమనిస్తే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ఆయన సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశాడు, అతను సక్సెస్ అయ్యారు. అంటే ఇక్కడ పాదయాత్ర గురించి చెప్పుకునేటప్పుడు ఫస్ట్గా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయి హోదాకు పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఒక ఇండికేషన్, సూచన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత, నేను ముఖ్యమంత్రి కాబట్టి, నేను పార్టీ అధినేతను కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగోగులు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, ఏ విధమైనటువంటి బాధలు ఇబ్బందుల్లో ఉన్నారు, యువత ఏ విధంగా ఉంది, యువకులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, అక్క చెల్లెమ్మలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళ బాధల్ని తెలుసుకొని వాటికి పరిష్కారాలు ఎత్తుకోవడం కోసం వచ్చే గవర్నమెంట్లో
కావాలనేటువంటి విధంగా పాదయాత్ర చేయాలి. కానీ ఆ చంద్రబాబు నాయుడికి అవసరం లేదండి. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగి వచ్చింది కాదు కదా, ఎన్టీఆర్ని వెన్నుపోటు వచ్చినటువంటి అధికారం కాబట్టి ఆయన పాదయాత్రతో అవసరం లేదు, పాదయాత్రతో సంబంధమే లేదు చంద్రబాబు నాయుడు గారికి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా కష్టపడి పార్టీ పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లి ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా 67 ఎమ్మెల్యేలతో గెలిచి మళ్ళీ రాక్షస పాలైనటువంటి చంద్రబాబు నాయుడుతో పోట్లాడి 151 స్థానాలు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఇటువంటి ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటి ఒక పాదయాత్ర, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ప్రజల్లో నడిచాడు కాబట్టి ఆయనకి ఈ విధంగా తీర్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. దాంట్లో ఆయన ఎన్ని కిలోమీటర్లు నడిచారంటే ఇంచుమించుగా 3640 కిలోమీటర్లు నడిచాడు. అవ్వ కష్టం తెలుసుకున్నాడు, విద్యార్థి కష్టం తెలుసుకున్నాడు, నిరుద్యోగ కష్టం తెలుసుకున్నాడు, పేదల కష్టం తెలుసుకున్నాడు, బడుగు బలహీన వర్గాల వాళ్ళ కష్టం తెలుసుకున్నాడు, మైనారిటీల కష్టం తెలుసుకున్నాడు. వీటన్నిటి కష్టాలన్నింటినీ క్రోడీకరించి నవరత్నాలతో ముందుకు వచ్చాడు. ఈ విధమైనటువంటి పాలన అందించాలంటే ఖచ్చితంగా నాయకుడు అనేవాడు ప్రజల్లోకి పోవాలి, పాదయాత్ర చేయాలి, అది మ్యాండేట్. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి యొక్క అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు, ఈ విధంగా దోపిడీ దందాలను ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ హత్యలు దారుణకాండలు ఏ విధంగా జరుగుతున్నాయి, మహిళల మీద అఘాయిత్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి, బాలికల మీద ఏ విధంగా దోపిడీలు జరుగుతున్నాయి, అటువంటి ఈ యొక్క అన్ని కూడా కూలంకషంగా తెలుసుకుని ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ పాదయాత్రకు పోతుంటే దాన్ని రాజకీయంగా మీరు వాడుకోవడం అనేటువంటిది మరీ ఘోరం. ఈ రోజు షర్మిల మాట్లాడుతుంది, నిజంగా సిగ్గుసరి ఉండి మాట్లాడుతుందో లేదో అర్థం కావట్లేదు, కానీ ఆ రాజశేఖర బిడ్డ అని చెప్పుకోవడానికి మాకు చాలా తలవంపులు సిగ్గుగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈ రోజు ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉండి, పిసిసి ప్రెసిడెంట్గా ఉండి, నీ సొంత అజెండాతో ఈ రోజు రాజకీయం చేస్తున్నావు, కానీ పార్టీ అజెండాతో రాజకీయం చేస్తున్నావు షర్మిలమ్మని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. నిజంగా నీకు సొంత అజెండా ఉంటే ఈ రోజు ఉన్నటువంటి పాలక పక్షాన్ని మీరు ప్రశ్నించాలే, కానీ ఎప్పుడో 18 నెలల ముందు అధికారాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రశ్నించడం ఏంటి, నెక్స్ట్ రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ప్రశ్నించడం ఏంటి? ఈ రోజు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో టీడీపీ ప్రభుత్వంలో మీరు చూస్తున్నారా? కనీసం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి జ్ఞానం ఉందా? ఇప్పటికే మీరు అతఃపాతాలలో తొక్కిపడ్డారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో ఇదే విధమైన మాటలు మాట్లాడితే మీకు కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చేటువంటి పరిస్థితి మీకు ఉండదు. నిజంగా మీ చంద్రబాబుకు తొత్తులో మీరు మీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో చంద్రబాబు ఏ విధమైనటువంటి అనుసంధానంలో ఉన్నాడో, ఇటువంటి ప్రాజెక్టుని గాలి కుదిరేస్తున్నాడో మీరు అందరూ చెప్పాలి. ఇంతటి ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు రేవంత్ రెడ్డికి భయపడి నిలిపేస్తే దాన్ని ప్రశ్నించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ షర్మిల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి ప్రశ్నిస్తున్నదంటే ఎంత దారుణమైన పరిస్థితి. మనం డిస్కస్ చేద్దాం. అంటే పాదయాత్రలో ఏ అంశాలతో ముఖ్యంగా కూడా వెళ్ళబోతున్నారు? ఇప్పటికే షర్మిల మొదటగా కూడా ఆవిడే విమర్శించడం జరిగింది. సో చూడండి, ఇప్పటికే కూటమి ప్రభుత్వం చాలా వరకు కూడా స్ట్రాంగ్ అపోనెంట్ గా కూడా ఉంది. సో ఎలాంటి దీనిగా కూడా వెళ్ళబోతున్నారు. సో డీటెయిల్ గా కూడా మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. జగన్ పాదయాత్ర మ్యాజిక్ మళ్ళీ ప్రజలు నమ్ముతారా? కూటమి ప్రభుత్వానికి మళ్ళీ కష్టాలైనా? సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. చాలా వరకు తెలుగు రాష్ట్రాల సీఎంలందరూ కూడా పాదయాత్రలు చేసి సక్సెస్ అయిన హిస్టరీ ఉంది. సో 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద విజయాన్ని తీసుకొచ్చారు. 2012 టైంలో కూడా టీడీపీ ప్రభుత్వం సంబంధించి ఇప్పుడు మహానాడు పేరుతో చంద్రబాబు నాయుడు చేశారు, సక్సెస్ అయ్యారు. టీడీపీ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది. 2017-19లో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 151 పార్టీ సీట్లతో గెలిచి పార్టీని భారీ మెజారిటీతో గెలిపించారు. సో మళ్ళీ ఆ హిస్టరీ అనేది రిపీట్ అవుతుందా? ఎట్లా ఉండొచ్చండి? హిమంత్ గారు, మీకు అట్లాగే వైసీపీ నాయకుడు మసూద్ రెడ్డి గారికి అట్లాగే ఐఎస్ ప్రెస్లకు నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ప్రజాభిప్రాయం సేకరించడానికి, ప్రజల్లో ముందులు కావడానికి పాదయాత్రలు పనికొస్తే తప్పనిసరి చేయాల్సింది కాదని ఎవరు అంటే అన్ని వేళల్లో ఒకే రకంగా ఉండదు అంటున్నాయి. మీరు చెప్పిన సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసిన, అంతెందుకు దేశవ్యాప్తంగా రథయాత్ర, అద్వాని రథయాత్ర చేసిన 2 సీట్ల నుంచి వాళ్ళ మొన్నటి 3 సీట్లకు వచ్చారు, తర్వాత పడిపోయారు. అది వేరు. కనుక ఎవరు చేసినా కూడా ప్రజల్లో మిగిలై ప్రజలతో తమ అభిప్రాయాలు పంచుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అంతేందుకు రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి కాశ్మీర్ దాకా చేసిన యాత్ర, ఆ యాత్ర చూశారు కదా. ఆ తర్వాత మరి 99 సీట్లకు ఎదిగారు కదా కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రజలను తమ అభిప్రాయాలు ఇవి, తమ విధానాలు ఇవని ఇండికేట్ చేసుకోవడంలో ఓట్లు పడతాయి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ 2O పాదయాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎట్లా అంటే చాలా ఎర్లీ అనుకుంటున్నాను నేనైతే. నా ప్రకారం ఏంటంటే ఇది ఇంకో సంవత్సరం అర్థం అయ్యి 1 సంవత్సరంన్నర ముందు ఉన్నట్టు చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు చేస్తే ప్రజలు ఎట్లా ఉన్నారు, 2020 మ్యాచ్ ఆడుతున్నారు ఈ ముందు. ఎందుకంటే అప్పటిదాకా జ్ఞాపకం ఉంచుకుంటారు. రెండోది ఏంటంటే
ఇప్పుడు పాపాలు బండాలంటే తప్పులు చేయాలంటే తప్పులు చేసినాక పోతే బెస్ట్. కానీ ఇప్పుడు ఏమన్నా మహా అయితే 2-3 ఇష్యూస్ తప్ప ఏముండే అంటున్నాను. ఒకటి, ఈ మనకు పూర్తిగా ఈ కుంభకోణాలు, లిక్కర్ కుంభకోణము, లేకపోతే ఇటు మధ్య టీటీడీల జరుగుతున్న అక్రమాలు, పీపీపీల మీద, వీటి మీదే ఉన్నది కదా. ఈ 2 ఏళ్లలో ఏం తప్పు చేసిన పెద్దగా ఇవి 2-3 కదా. ఇవి కాకుండా ముందు ముందు ఏమైనా తప్పులు చేస్తే ఎండగట్టడానికి తిరిగే క్రమంలో ఇంకొక సంవత్సరం అనే మినిమం ఆగితేనే వీళ్ళకి సరుకుతుంది నా ఉద్దేశం. రాజకీయ విశ్లేషకుడుగా వాళ్ళ పార్టీలో వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టడం కానీ, ఇప్పుడు బాగుందని వాళ్ళు చేస్తే ఎవరు వద్దన్నారు. కానీ నా ఉద్దేశం అయితే ఇంకొక 1.5 year తర్వాతే చేస్తున్నారు నా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు స్టార్ట్ కావట్లేదు, ఇంకొక 1.5 year తర్వాత చేస్తాడన్నా. అదే మాస్టర్ రెడ్డి గారు. అందుకని ఇప్పుడు అంటే వెంటనే అయితే వేస్ట్ అంటున్నాను. ఎందుకంటే ప్రజాభిప్రాయం కూడా కొట్టే క్రమంలో ఎన్నికల ముందు చేస్తే తప్పనిసరి మన అభిప్రాయాలు ప్రజలకు అభిప్రాయం ఉంటుంది. ప్రజలను కూడా మోడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నదైతే కరెక్ట్ అన్న, మీరు చెప్పేది కరెక్టే. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇంకొక 1.5 year తర్వాతనే స్టార్ట్ అవుతున్నారు. ఎలక్షన్ కి ముందర 1.5 year ముందరనే స్టార్ట్ చేస్తున్నారు. అంటే రామ్మోహన్ రావు గారు, అలాగే ఇప్పుడు జగన్ పాదయాత్ర స్టార్ట్ చేస్తానని చెప్పినప్పుడే చూసాం షర్మిల కూడా ఆయనపై విమర్శలు చేశారు. సో ఎట్లాగా పాదయాత్ర చేస్తే సమస్యలు తప్పవంటూ కూడా ఆయన విమర్శలు చేయడం చేశారు. ఆ విమర్శలన్నీ కూడా అవన్నీ నెగిటివ్ అవుతాయి, ఎట్లా ఉండొచ్చండి? అమ్మా నేను నా ఉద్దేశం ఏంటంటే పద్యం ఉంది, మనం కంటిలోని తెలుసు కాలులోని ముళ్ళు ఇంటిలోని కోరు, అంటే మన చెవిలోని జోడిగా ఇంటిలోని కూరు ఇంత కాదయా విషయం. ఇప్పుడు తెలంగాణలో కవిత, అక్కడ మన షర్మిల గారిలో కొంత న్యాయం ఉండొచ్చు. తండ్రి అన్యాయం చేసినాను, లేకుంటే అన్న అన్యాయం చేసినాను, కొత్త వరకన్నా పదవులు ఏవి ఇవ్వలేదు ఉండొచ్చు. ఇక్కడైతే కవితకైతే అది కూడా లేదు కదా. అని సమస్య కూడా వస్తుంది. అంటే ఇంటి పోరు ఎక్కువైతే ఇదే సమస్య వస్తుంది అంటున్నాను నేను. ఆమెకు విమర్శ అంతా తెలుగుదేశం మీద కాదు కదా, ఆమె అన్న మీదే విమర్శ పెడుతుంది. దానివల్ల ఎవరు నష్టపోతారు కదా. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు పూర్తిగా లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే విభజన కారణం కాదంటున్నాను, వాళ్ళ విధానాల కారణం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో మూసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్ర విభజన వల్ల నష్టపోయినామంటున్నారు. అది కాదు, రాష్ట్ర విభజన మొదలై చేస్తుంటే లొల్లే ఉండకపోతుంది అంటున్నాను నేను. ఇప్పుడు కాదు, 69లో విభజన చేసినా అప్పుడు ఉంటుంది. కనీసం పక్కన పెడతాం. సోనియా గాంధీ హామీ ఇచ్చినట్టు 2004లో విభజన చేసినా కూడా అప్పుడు ఈ సమస్య ఇట్లా ఉండకపోతుండే. 2 రాష్ట్రాల్లో మన ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వాళ్ళే అయ్యేవాళ్ళు కదా. అత్యాచారం చేసి వందలాది మంది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తిరస్కరించి అక్కడ తిరస్కరించారు. తెలంగాణలో కొంతవరకు అప్పుడు 21 వచ్చినాయి, తర్వాత 19 వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. కానీ నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో నష్టపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అప్పుడే విభజించుంటే ఆంధ్రప్రదేశ్ లో పట్టు సాధించుకునేది కాంగ్రెస్ పార్టీ. అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టాల్సిన అవసరమే. సరే అది అంతే, మనం అప్పుడు ఏం జరగాల్సి ఉంటే ఇప్పుడు మాట్లాడినది గద్దెల శీతబంధనం అవుతుంది. కానీ షర్మిల గారి విధానం కరెక్ట్ గా ఉంటుందండి. ఏదైనా సరే ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతూ రేపు పొద్దున మనకు ఎవరికి మేలు చేస్తుంది, ఆమె ఎవరికి ఎవరి చేతికి అందిస్తుంది, ఈ కూటమి ప్రభుత్వానికే కదా. కానీ కొన్ని చెప్పిన కొన్ని వాస్తవాలు మనం గమనించాలి. ఉదాహరణకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం అయితే అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉండే కదా. 2014 నుంచి 2019 దాకా వాళ్ళే ఉంటారు కదా. మరి ఆ బీజేపీని కూడా వ్యతిరేకించాలి కదా మనం అనే మాట కరెక్ట్ అంటున్నాం. నేను బీజేపీ కూడా దొంగ నాటకం ఆడి ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూనే ఉన్నది. ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక బీజేపీ పార్టీ, 2 పార్టీలు, 2 జాతీయ పార్టీలు వాళ్ళ ప్రాంతీయ పార్టీలను హననం చేద్దామంటే చంపుదాం అనుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసే క్రమంలో తిలాపాపం తలాపిడి అన్నట్టు వాళ్ళ ఇద్దరిది కారణం అంటున్నాను నేను. సరే ఆనాడు తెలుగుదేశం పొత్తున్నా కూడా వాళ్ళు ఉద్ధరించింది మన రాష్ట్రాన్ని. ఇప్పటికి కూడా వాళ్ళు కేవలం ఒక పోలవరం సంగతి చూస్తూ ఉంటున్నారు కదా. అమరావతికి గ్రాంట్ లేదు కదా. అమరావతికి మనం పూర్తిగా మనమే డబ్బులు అప్పు తెచ్చుకుంటున్నాం కదా. ఏమి చేస్తున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం? సరే మొదట్లో వద్దన్నాను నేను, మొదట్లో బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దు, కొద్ది రోజులు ఆగుదామన్నాను. 2 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉద్ధరించింది ఏదంటున్నాడు కేంద్ర ప్రభుత్వం. నిజంగానే పాదయాత్ర చేస్తే ఈ రెండింటిని ఎండగట్టాలంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల కోరిన దానిలో నేను షర్మిల వైసీపీకి నష్టం చేస్తున్న ఆవేదన తప్ప, మామూలుగా అయితే ఆమె నిజంగా కోరదలుచుకుంటే ఏం చేయాలంటే బీజేపీకి వ్యతిరేకంగా మీరు పోరాడతారా అన్నది అది కరెక్ట్ అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు కాంగ్రెస్ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నష్టం చేసింది. ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నష్టం చేసింది ఏమైనా ఉంటే ఇవాటి దాకా చేసింది ఏంటంటే బీజేపీది కూడా భాగస్వామ్యం ఉంది అంటున్నాను నేను. అట్లాగే రాజధానుల గురించి కూడా మన రామ్మోహన్ రావు గారు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే కూడా పాదయాత్రతో ఒక రోడ్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకుంటున్నారు. సో మాట్లాడుతున్నాం దానికి సంబంధించి కూడా. రైట్, శరత్ చౌదరి గారు టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి శరత్ చౌదరి గారు, ఎట్లా చూస్తారు? జగన్ పాదయాత్ర స్టార్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి కష్టాలేనా? మనం చూసాము, మొన్నటి వరకు కూడా రాష్ట్రంలో నిర్వీర్యమైపోయింది పోలీసు వ్యవస్థ, ఎక్కడ చూసినా కూడా భూదందాలు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడడం జరిగింది.
సో ఇప్పటి నుంచి ఇంకా ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది, బట్ ఇప్పటి నుంచే కూడా ఆయన అనౌన్స్ చేశారు పాదయాత్రతో చేస్తాము, సో ఇప్పటి నుంచే కూడా జనాలతో మమేకం అవుతాం అంటూ కూడా అంటున్నారు. నమస్కారం అండి. ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాదయాత్రలు చేసినా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలందరూ ఆల్రెడీ ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఒకసారి రుచి చూసిన తర్వాత ఒక ఇంప్రెషన్కి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం అనవసరంగా ఒకసారి అధికారం ఇచ్చి చాలా తప్పు చేశాము అని చెప్పి. ఎందుకంటే పాదయాత్ర వరకేమో ఆయన కనిపించిన ప్రతి వాళ్ళకి ముద్దులు పెట్టేశాడు. పాదయాత్ర తర్వాత వచ్చేసరికి పరదాలు కట్టుకొని ఎవరికి మొహం కూడా కనిపించకుండా తిరిగాడు. ఆ విషయాలన్నీ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ గమనించారు. ఇక మొన్న ఇప్పుడు మీరు కామెంట్ చేసినట్లుగా భూ సమస్యలు ఎక్కువైనాయి అని అంటే గత ప్రభుత్వంలో తన అన్యాయాలకి భూములన్నీ కట్టబెట్టే విధంగా ఒక భూ సర్వే లాంటిది చేసి వాళ్ళ నాయకులు ఎంతమంది ఏ విధంగా కబ్జాలకి పాల్పడ్డారనేది గీతం కాలేజీయా జగన్మోహన్ రెడ్డి అమీలు. ఒక్క నిమిషం ఆగండి సార్. అదే సార్ కొంచెం మాకు క్లారిటీ లేదు. ఈ మధ్య గీతం కాలేజీకి 75 ఎకరాలు మళ్ళీ ఇప్పుడు 50 ఎకరాలు అటుపెట్టారు. అదే సార్ గీతం విద్యా సంస్థల మాకు అనుయులు జగన్ అండి. ఒక్కొక్కరు శ్మశానాల పక్కన ఏ విధంగా చెప్పండి సార్. అందులో ఎంత కుంభకోణం జరిగింది, మీరు ఏదో చెప్పండి, నేను ఆన్సర్ చెప్తాను. గీతం విద్యా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అనుయులా, లూలు కంపెనీ అనేది జగన్మోహన్ రెడ్డికి అనుయులా. చెప్పండి మీరు ఏ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అనుయులో చెప్పండి. మాకు మా భూమి మా పేరు మీద కనిపించట్లేదు అని ఎవరి దాకా, ఎందుకంటే స్వయాన వారి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి భార్య భూమి ఆమెకు తెలియకుండా రిజిస్ట్రేషన్ మారిపోయింది. దీని గురించి ఏం ఆన్సర్ చెప్తారు మీరు? మేము చేయలేము. చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తారు. ఆయన కరెక్ట్ గా ఉంటాడు. ఆయన చాలా శుద్ధ పప్పు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాత్రం అన్ని చేస్తాడు. వాళ్ళ తమ్ముడిని ఏ విధంగా కుడుసుతో పెట్టేశారు తెలుసా? వాళ్ళ మామని ఏ మాదిరి వెన్నుపూడి పుడిచాడు తెలుసా? వాళ్ళ బామర్దికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వకుండా మంత్రి పదవి కట్టిపెట్టి 6 నెలల్లో దించినటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారు నాయుడు గారికి అంటే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వచ్చింది వ్యభిచారం. ఏంటిది? చంద్రబాబు నాయుడు కొంచెం రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తారండి. మాట్లాడండి. చంద్రబాబు నాయుడు పరిపాలన నడపడంలో అనుభవం లేదు. ఆయన ఈ రోజు మీరు రాజధానిలో చేస్తున్నటువంటి అరాచకం 50,000 ఎకరాలు మీరు కబ్జా చేసి రైతుల దగ్గర నుంచి, ఇది కూలింగ్ కబ్జా చేసి దాంట్లో బిగులు ఇవ్వాల్సినటువంటిది చెరువుల్లో కుంటల్లో ఎక్కడో నీళ్లు మునిగి ప్లేసులు ఇస్తూ రైతులు ఇబ్బంది పెడుతూ రైతులు హత్యలు చేసుకుని చనిపోయే మొదలు చేసే నీతి ఒక రాజ్యమా? నీతి ఒక పాలన. 2025 నుంచి నేను జనంలోకి వస్తామని అంటున్నారు. 2025 అంతా పోయింది. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు అవసరం జగన్మోహన్ రెడ్డి అవసరం. సంవత్సరం రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది. చీకటి తర్వాత వెలుగెందు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. చీకటి తర్వాత వెలుగెందు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనని. ఇప్పుడే అవసరం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి. ఖచ్చితంగా ఆయన పాదయాత్ర చేయాల్సిన అవసరం బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, విద్యార్థులకు, మహిళలకు మీకు నిరుద్యోగ వృత్తి ఏమైంది చెప్పండి. నిరుద్యోగ వృత్తి ఏమైంది? ఇస్తున్నారు. ఒక ఉద్యోగం ఇచ్చారు మీరు. 23 లక్షల పెట్టుబడులు ఉన్నారు. ఏమైనాయి? అదేమంటే 20 లక్షల లక్షల కోట్లు. మీరు 22 లక్షల కోట్లు లేకుంటే విశాఖలో ఉండేటువంటి వేరే గ్రహాంత వాసులకు ఇస్తారా? 22 లక్షల ఉద్యోగాలు సిగ్గు శరం లేకుండా ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కంటే ఇంకా ఎక్కువ ఇస్తాం కానీ తక్కువ ప్లీజ్ యువతకు తప్పుదారి పట్టిద్దు. మీరు ఒక్క ఉద్యోగం చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఒకటే, లోకేష్ ఒక్కరికే ఉద్యోగం ఇచ్చాడు. మళ్ళా వాళ్ళ దత్తపుత్రుడికి పవన్ కళ్యాణ్ ఉద్యోగం ఇచ్చాడు. వీళ్ళ 2 ఉద్యోగాలు తప్ప చంద్రబాబు నాయుడు ఒక్క ఉద్యోగం కూడా లేదు. పోలీసు ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి పోలీసు ఉద్యోగాలు ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డివే. చంద్రబాబు నాయుడు ఉద్యోగం
చంద్రబాబు నాయుడు 5 ఇచ్చిన సంవత్సరాలు ఉద్యోగాలు ఆంధ్ర ఉంటే రాష్ట్రంలో కనీసం ఆయన కొడుక్కి పాలన అంటే ఆయన ఏంటో కొడుకు తెలియకుండా ఒకటి పరిపాలించాడు. లోకేష్ కి, రెండోది దత్త కొడుక్కి పవన్ కి, వీళ్ళకిద్దరికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ప్రపంచంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆయన ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలే లేవు లేవు లేవు. మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రైట్. అండ్ ఫైనల్ గా టైం తక్కువగా ఉంది. మధుసూదన్ రెడ్డి గారు, అంటే ఇంకా సమయం చాలా వరకు ఉంది పాదయాత్ర చేయడానికి, అంటే ఎలాంటి సమస్యలతో వెళ్ళబోతున్నారు? మనం ఈరోజు మీరు రాష్ట్రంలో చూశారంటే మహిళలు ఎంత నిర్భాగ్య స్థితికి వెళ్ళిపోయారంటే అంత నిర్భాగ్య స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ మీద హత్యలు, అఘాయిత్యాలు ఎన్ని రాష్ట్రంలో కోకొలోలుగా జరుగుతున్నాయి. అదేవిధంగా మైనర్ బాలికల మీద ఎంత దారుణమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి తీసుకెళ్తున్నారు మీరందరికీ తెలుసు. ఒక చాక్లెట్ ఇచ్చి, ఒక అమ్మాయిని 60 సంవత్సరాల వయసు వాడు చాక్లెట్ ఇచ్చి ఒక దీంట్లో తీసుకుని అందరం మనం చూసాం. అందరం చూసాం. ఈ రోజు 60 స్నేహితులు వాళ్ళ ఎమ్మెల్యే, 60 స్నేహితులు వాళ్ళ ఎమ్మెల్యే చేసుకున్నటువంటి దారుణం మనం అందరం చూస్తున్నాం. అదేవిధంగా కనీసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 15,000 రూపాయలు ఒక మహిళకి ఇస్తామన్నటువంటి హామీ కనీసం ఒక్క రవ్వ కూడా నెరవేర్చలేకపోయారు. ఈ పథకాన్ని మేము అమలు చేయాలంటే మేము ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పని వాళ్ళ మంత్రి చెప్తారు, మంత్రితో చెప్పిస్తారు. ఇటువంటి దారుణాలన్నీ కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. అదే మహిళా లోకం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండింది. అదేవిధంగా మహిళల రక్షణ కోసం మనం దిశ యాప్ను పెట్టాం, దిశ చట్టాన్ని తీసుకొచ్చాం. అవి రెండు కూడా నిర్వీర్యం చేసి ఈరోజు మహిళలపైన అరాచకాలు జరుగుతున్నాయి. హోమ్ మినిస్టర్ అయితే ఆమె పని ఆమె చేయట్లేదు, వేరే ఏదో పని చేస్తుంది. అంకులు ఇక్కడికి అంకులు అక్కడికి అని చెప్పి అందరినీ అంకులు చేసి రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ అంకులు సంపాదిస్తూ ఆ ఆంటీ ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. ఏం చేస్తా ఉందో ఆ ఆంటీ మనకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అంకులు అంటుంది, ఈ ఆంటీ మాత్రం ఎవరో ఏం పని చేస్తుందో మనకు అర్థం కాదు. ఇటువంటి కొన్ని కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి తీరాల్సింది. ఎస్, చూసారు కదా, ఇది వాటి క్వశ్చన్. అంటే పాదయాత్రతో పాటు స్పష్టమైన ఎజెండా ఉంటేనే కూడా, ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి స్పష్టమైన ఎజెండాతో కూడా వెళ్ళబోతున్నారు. సో పాదయాత్ర 2.0 దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారంటూ కూడా చెప్తున్న మాట. సో ఇది వాటి క్వశ్చన్. ఇంకొక విషయం మీ ద్వారా చెప్పదలుచుకున్నాను మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 2.0 పాదయాత్ర జరుగుతుందని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఎవరైతే అర్హత ఉంటుందో ఆ అర్హత ఉండేటువంటి వారికి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఫలితాలు ముందుకు పోవాలనేటువంటి భావనలో ముందుకు పోతూ కొంచెం ఈ కార్యకర్తల్ని కొంచెం సరిగ్గా చూసుకోలేనటువంటి వార్తలు ప్రతి కార్యకర్త మీద ఉంది. అది అయితే వాస్తవమే ఫస్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 మాత్రం చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2.0 పాలన మాత్రం కింద క్యాప్షన్ కార్యకర్త కోసమే. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 పాలన అది కింద క్యాప్షన్ కార్యకర్త కోసమే. రెండవ పాలన మాత్రం 100% కార్యకర్తల భవిష్యత్తు కోసం, కార్యకర్తల ప్రయోజనాల కోసం, కార్యకర్త కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారని చెప్పి మీ ద్వారా నేను కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మధుసూదన్ రెడ్డి గారు, శరత్ చంద్ర గారు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు డ్రైవ్ లో పాల్గొన్నారు. చూసారు కదా, ఇది వాళ్ళ